మహిళలను సమాజంలో గౌరవించాలని నానుడి ఎప్పటి నుంచో ఉంది. ఆడపిల్లలు ఇంట్లో ఉండొద్దని, ఉద్యోగాలు చేయాలని, పురుషులతో సమానంగా జీవించాలని ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి మహిళలు మానసికంగా, లైంగికంగా వేధించడం వల్ల తీవ్ర మనస్తాపానికి, టార్చర్ భరించలేక మీడియా ముందుకు వచ్చారు. అంటే వాళ్ళ బాధ ఏంటనేది స్పష్టంగా అర్థమవుతుంది. రంగారెడ్డి జిల్లా చౌదర్గూడ మండలంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న రామస్వామి తమను కొంతకాలంగా అసభ్య పదజాలాలతో మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, తిడుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కొంతమంది వివోఏలు చౌదరిగూడ మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక. నేను పీర్జాపూర్ గ్రామానికి వివోఏగా పనిచేస్తున్నా. ఏపీఎం రామస్వామి సారు లైంగిక పరంగా వేధించడం కానీ, దురుసుగా ప్రవర్తించడం కానీ చేశాడు. సార్ చెప్పింది వినకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే నేను జాబ్లకి వెళ్ళి తీసేస్తా, నువ్వు జీవితాంతం నారేసుకుంటేనే బతుకుతావు అనే విధంగా మాట్లాడతాడన్న. దయచేసి మాకు అందరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మా వివోఏల మా యూనియన్ దాంట్లోనే మాకు కరెక్ట్ కూడా లేదన్న. మా యూనియన్ అంటే మా మండల్ యూనియన్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అంటే మా భర్తల సహకారంతో మేము బయటకు వచ్చినాం. అందుకు కూడా చాలా మా భర్తలకు కూడా చాలా దండం పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ఇదే క్రమంలో అతన్ని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని, డిస్మిస్ చేయాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని, తమకు రక్షణ కల్పించాలని, తాము పనిచేసుకోవడానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించాలని, అతని వల్ల ఈ మండలంలో ఉన్న చాలామంది వివోఏలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని, చాలామంది లోపల కుమిలిపోతున్నారని, బయటకు రావడానికి కుటుంబాలను ఆలోచించి బయటకు రావడం లేదని తాము ధైర్యం చేసి వచ్చామని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రామస్వామిని మాత్రం విధుల్లో పెట్టొద్దన్న. ఆయన ఈ మాడుగుల మండలంలో అట్లా చేసిండు, చౌదర్గూడ మండలికి వచ్చిండు. చౌదర్గూడ మండల్ నుండి మళ్ళా వేరే మండలికి పోతే ఆ మండల పరిస్థితి కూడా ఇంతే ఉంటది. ఆయన విధుల్లో నుండి ఆయన డిస్మిసే చేయాలన్నా. అప్పుడు ఇలాంటి వాళ్ళకు కొంతమందికి అది అప్పుడు వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మేం చేసినా కూడా మాకేం పట్టించుకునే అందులో చూడండి అన్న. మీరు ఆయన పెట్టిన మెసేజ్లలో ఒక సంవత్సరం నుండి నాకు చెప్తున్నా కదా అన్న, బయటికి వస్తే మా విలువ ఎక్కడ పోతుందో, వీళ్ళు బయటికి పనికి పోతున్నారు. అసలు ఆల్రెడీ చాలా మంది ఏమనుకుంటారు, వీళ్ళు తిరగనికేనే పోతారో ఏమనుకుంటారో, బయటికి వెళ్తే ఇట్లా అనుకుంటారని భయంతో మేము బయటికి రాలేకపోయినా. నిధులు దుర్వినియోగం చేసి నిధుల పట్ల కరెక్ట్ అడిగినందుకే లేనిపోయిన ఆరోపణ చేస్తున్నాను అట్లా చెప్తున్నాడు కదా. మీరు ఆయన గురించి మొత్తం రికార్డ్ తీయండి, ఆయన గురించి సెర్చ్ చేయండి, మీరు తెలుసుకోండి ఆయన గురించి. అవును ఆయన మంచి వాడు అని తేలితే అప్పుడు మేము చెప్పింది అబద్ధం అని నమ్మండి సార్. మీరు ఆయన గురించి మీరు ఎంక్వైరీ చేస్తారు కదా, చేసినప్పుడు ఇక్కడే కాదు వేరే దగ్గర నుండి కూడా ఎంక్వైరీ చేస్తే ఆయన ఎలాంటి మనిషి అని తెలుస్తుంది. మాడుగుల వాళ్ళు ఆయన అక్కడ నుండి ఇక్కడ రాకముందే ఆయన ఇక్కడ నుండి అక్కడ వెళ్ళినారు కదా, ఆ నుండి అప్పుడే మా గ్రూప్ లో మెసేజ్ వచ్చింది, మాకు మండల్ గ్రూప్ లో కాపీ వచ్చింది. ఆయన ఇట్లా అట్లా ప్రవర్తించినందుకే ఆయనని ఇక్కడికి పంపిస్తున్నారు. ఆయన డిప్యుటేషన్ మీద ఇక్కడికి వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, డబ్బులు ఏమైనా ఇస్తాడు తీసుకోడు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకోసం ఆయన నాకు డబ్బులు అడిగితే కూడా నేను ఇవ్వలేదు సార్. ఆయన ఆడ మాడుగుల మండల్ నుండే ఏమో అందులో కాపీ పెట్టి అంటే అక్కడ నుండి కాపీ కొట్టిందంట. అప్పుడు ఏపీఎం మా దగ్గర నరసింహులు సార్ ఉండే కదా, ఆ నరసింహులు సార్ మా దగ్గర గ్రూప్ లో పెట్టినాడు అన్నట్టు. అప్పుడు ఆయన ఇక్కడ ఏపీఎం ఉండే అంటే ఈయన అక్కడ ఆయన ఇక్కడ వెళ్తున్నాడు కాబట్టి ఆ కాపీ మా దగ్గర గ్రూప్ లో పెడితే నేను అందులో చదివిన. ఇంకోటి మెసేజ్లు ఈయన మా గురించి తప్పుగా మెసేజ్లు చేసింది, అక్కడ వివోఏ ఉంటది, ఆయనతో ఇలా తప్పుగా మెసేజ్ చేస్తే ఆమె నాకు స్క్రీన్ షాట్లు తీసి పంపించేసింది. మీ గురించి ఇంత గలీజ్గా
26వ తారీఖుకి పంపించింది ఆమె. అప్పటి నుండి ఇక నేను మా యూనియన్ వాళ్ళకి చెప్తేనే ఉన్నా, మా డివిజన్లో కంప్లైంట్ చేసిన, చూడండి అన్న ఆయన మా గురించి ఎంత గలీజ్గా, నా ఒక్కదాని గురించే లేదు సార్ అలా, మా అందరు వివోఏల గురించి ఉంది అలా, అది మీరు చదువుకోండి, అందరు వివో వాళ్ళందరూ అడుగుదాం రండి, అసలు ఈ రోజైనా మేము ఇద్దరం బయటికి వెళ్ళినాం కదా, మీరు కూడా రండి అడుగుదాం అంటే కొంతమంది భయపడి వస్తలేరు, కొంతమంది ఆయనకు సపోర్ట్. ఆయనని డిస్మిస్ చేయాలి, ఒకవేళ ఆయన చట్టరీత్యా చర్య తీసుకోవాలి, ఆయన పైన ఎంక్వైరీ చేయండి. ఆయన మంచోడు అని వెళ్తే అప్పుడు మేము చెప్పింది తప్పు అని అనుకోండి, కానీ ఆయన మా వల్ల అట్లా ప్రవర్తించినాడు కాబట్టే మేము బయటికి వెళ్ళినాం, లేకుంటే ఆడవాళ్ళు అయ్యి ఉండి నేను ఒక ముస్లిం అసలు నేను బయటికి రావద్దు, కానీ ఆయన వేధింపులు తట్టుకోలేకనే నేను బయటికి వచ్చాను. మీతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరికైనా మెసేజ్ చేశారు? ఇక వాళ్ళ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు వచ్చి అది వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు మా ఇద్దరు గురించి అయింది కాబట్టి మేము బయటికి వచ్చినాం, వాళ్ళు గతంలో మా ముందర ఏడ్చినారు కూడా, కానీ ఇప్పుడు అయితే రాము మా వాళ్ళ వీడియో కాల్స్ చేసిండు అని ఏడ్చినాడు. అర్ధరాత్రికి మాకు వీడియో కాల్స్ వచ్చినాయి, మా పట్ల ఇట్లా మాట్లాడిండు అని ఏడ్చినారు, కానీ ఇప్పుడు వాళ్ళు బయటికి వస్తలేరు. ఆల్రెడీ నిన్న మొన్న ఫోన్ చేసి ఒకవేళ బయటికి తీస్తే మేము సూసైడే చేసుకుని చచ్చిపోతాం అంటున్నారు. అలాంటప్పుడు నేను చెప్పలేను ఆ పరిస్థితి. ఒకవేళ మీరు అట్లా అనుకోవాలి, మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆయన ఫోన్ రికార్డ్స్ తీయండి, తీస్తే అప్పుడు తెలుస్తుంది, చట్టపరంగా ఆయన శిక్ష వేయండి. అతనిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మాడుగులలో కూడా ఇదే రకంగా ప్రవర్తించాడని, అక్కడికి వెళ్లి విచారణ చేస్తే కూడా అతని అకృత్యాలు బయటకు వస్తాయని, మాడుగుల్లో ఉన్న కొంతమంది వివోఏలు కూడా తమకు ఫోన్ చేసి ఇతని ప్రవర్తన గురించి చెప్పారని, మెసేజెస్ కూడా పంపించారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వీరికి భారతీయ జనతా పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు పలికింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, కోనే శ్రీనివాస్, మచ్చ సుధాకర్ రావు, కురుమయ్య తదితరులు మహిళలకు అండగా నిలిచి ధర్నాను పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎల్లవేళలా ముందుంటుందని, అదేవిధంగా ఇటువంటి కీచకుణ్ణి వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలా, భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇటువంటి ఆలోచన ఎవరి యొక్క ఆలోచనలో కూడా ఏ ఉద్యోగి కూడా రావద్దని, రాకుండా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో మహిళలకు భద్రత ఉంటుంది. లేకపోతే ఇతన్ని ఉపేక్షిస్తే ప్రభుత్వము భవిష్యత్తులో ఇంకో ఇటువంటి వాళ్ళు నలుగురు తయారయ్యి ఒక్కరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి మహిళ ఒక ఉద్యోగం చేయలేని పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఒకటే మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము, మహిళలు సగర్భంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద బతకాలి అనేది నడవాలి. ఈరోజు సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు సరి అయిన స్థానం కల్పించాలంటే ఇటువంటి కీచకులను పూర్తి స్థాయిగా శిక్షిస్తేనే ఆడవాళ్లకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మనుగడ లేదని మేము చెబుతున్నాము. కూడా వారు విధులు నిర్వహిస్తున్న సందర్భంలో మహిళలపైన అనేక అవాంఛనీయమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారిని వేధించిన సందర్భంగానే వారిని ఇక్కడికి పంపడం జరిగిందని తెలిసింది. అదే విషయంతో ఇక్కడికి వచ్చినాక కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ చాలా మంది కూడా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు వారందరూ కూడా గతంలో వేధిస్తే కూడా బయటికి చెప్పుకోలేకపోయారు. ధైర్యం చేసి ఈరోజు ఇద్దరు ముందుకు రావడం జరిగింది. వారు నిజంగా వారిని మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం. వారు ఎందుకంటే వారు చెప్పకపోతే ఇంకెవరు చెప్పేటోళ్ళు లేరు. నిరంతరం ఇదే ఏవైతే అగత్యాలు చేసుకుంటూ పోతున్నాడో ఈయన జీవితం మొత్తం కూడా ఇలాగే చేస్తాడు. అతని భార్య వాళ్ళు వచ్చి కూడా గతంలో ఎల్కిచెర్లలో ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ వచ్చి చెప్పుతో కొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఈ యొక్క బాధ్యులు ఉన్నారో వీళ్ళు కూడా అక్కడ ఉన్నప్పుడు నువ్వు నా భర్తను ఎందుకు నువ్వు ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి ఆయన భార్య వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్, అతను ఇప్పుడు అక్కడ చేసిన కామెంట్స్తో పాటు నేను చౌదర్గూడెంలో పలానా మహిళలను వేధిస్తున్నా, వాళ్ళు ఎవరేం నన్ను ఏం చేయలేకపోతున్నారు, అక్కడ ఉన్నోడు ఏం బిగుతారు అనే విధంగా మాట్లాడినటువంటి మెసేజ్లు కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశీలనకు తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇస్తాం. ఇలాంటి అఘాయిత్యాలు చేసేటటువంటి వారిని ఊరికే వదలొద్దు, ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మహిళల తరపున అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ దోషి ఏదైతే ఆయన చేసినటువంటి తప్పులు ఏవైనా వాటికి శిక్ష పడి అతన్ని డిస్మిస్ చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ మహిళలకు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.
రాజ్యాంగంగా ఫిర్యాదు చేయవలసి వస్తుంది. ఇది చర్య తీసుకోకపోతే నేను అధికారులను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మహిళా కమిషనర్ పోకముందే మీరు అతన్ని డిస్మిస్ చేసి అతన్ని విధుల నుండి తొలగించి మా మహిళా సోదరులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్గా పనిచేస్తున్న రామస్వామి మాడుగుల నుండి డిప్యుటేషన్గా ఇక్కడికి రావడం జరిగింది. అంటే మహిళా ఏదైతే ప్రాజెక్ట్ గ్రూప్స్ ఉన్నాయో గతంలో నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క గ్రూప్స్ మహిళా గ్రూప్స్ను బలోపేతం చేసి మహిళలు పొదుపు సంఘాలు చేసుకుంటే ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో బలోపేతం చేసి మహిళలకి ఈ యొక్క మహిళా గ్రూపులు చేసుకోవాలి, మీరు ఆర్థికంగా ఉంటే రైతాంగానికి బాగుంటుంది, మీరు బాగుపడతారని చేసి ఒక ప్రాజెక్టు చేసి అధికారులను నియమిస్తే మరి రామస్వామి అనే వ్యక్తి మేము గతంలో తెలుసుకున్నాం, అతనికి 3 భార్యలని. అంటే ఒక వ్యక్తికి హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక భార్య ఉండాలి, ఆ భార్య ఆరోగ్యంగా లేకపోతే 2వ భార్య ఉండాలి. కానీ ఆయన 3 భార్యలతోటి కాపురం చేస్తూ ఎక్కడికి వెళ్ళినా లేడీస్ను ఒక సోదరి భావంలాగా లేకుండా, ఒక అక్క చెల్లెలను ఏ విధంగా ఉంటూ చూడకుండా మరి దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు చాలా వచ్చినాయి. అంటే టెక్స్ట్ మెసేజ్లు ఉన్నాయి, ఆయన చేస్తున్నటువంటి దురాఘాతాలు ఇందాక మౌనిక తర్వాత ఇంకొక నస్రీనా చెప్పడం జరిగింది. అయితే గతంలో మేము ఎంక్వైరీ చేసినాం, అయితే టెక్స్ట్ మెసేజ్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు ఆ పదజాలము ఎవరు వాడరు. అటువంటి పదజాలం ఒక చదువుకున్న వ్యక్తి అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, అతనికి జ్ఞానం ఉండాలి, మహిళలతో ఎట్లా ప్రవర్తించాలని కనుక మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలను కించపరిచిన వాడు ఎవడైనా, మహిళలను దురుసుగా ప్రవర్తించిన ఎవడైనా శిక్ష అనుభవించక తప్పదు. పేరు మచ్చ సుధాకర్ రావు, రాష్ట్ర కన్వీనర్ చేనేత విభాగం, భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు చౌదరిగూడకు చెందినటువంటి నస్రీనా బేగం, అదే మాదిరిగా పీర్జాపూర్కు చెందినటువంటి మౌనిక అనే 2 అమ్మాయిల పట్ల ఏపీఓ రామస్వామి ఏదైతే దురాగత చర్యలు, ఏదైతే కీచక పర్వం ఉన్నదో అతను ఒక మనిషిలాగా బిహేవ్ చేయలేదు. ఒక ఆడపిల్లల పట్ల ఎటువంటి సంస్కారవంతంగా బిహేవ్ చేయాలనో అట్లా చేయలేదు. కాబట్టి వాళ్ళను ఒక తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం, అంటే మాటల్లో చెప్పలేని విధంగా వాళ్ళను దూషించడం, ఆయనకు నచ్చితే ఒక విధంగా, నచ్చకపోతే ఒక విధంగా, ఈ విధంగా ఆయన వీళ్ళను గత 5-6 నెలల నుంచి, సంవత్సరం నుంచి మరి వీళ్ళను టార్చర్ పెడతా ఉన్నాడు. ఆ టార్చర్ భరించలేక ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది మౌనిక అనే అమ్మాయి. మరి అదే మాదిరిగా నస్రీనా బేగం అనే అమ్మాయి కూడా మరి ఎంతో తీవ్ర వేదనకు గురై వాళ్ళు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, మరి అనితా రామచంద్రన్ గారికి కూడా వాళ్ళు గత వారం రిప్రజెంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి 15 రోజుల నుంచి వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత నిన్న మరి ప్రచార మాధ్యమాలలో వచ్చిన తర్వాత మేము రెస్పాండ్ అయిన తర్వాత ఏమమ్మా ఏం జరిగింది అన్న తర్వాత అన్న వాళ్ళు బోరుమని ఏడుస్తూ ఒక మహిళకు జరగరాని అన్యాయం జరిగిందన్న, ఎట్లెట్లనో మాట్లాడతాడు, చాలా నీచంగా మాట్లాడతాడు. ఒక ఎటువంటి సంబోధన అంటే నేను ప్రెస్లో కూడా మాట్లాడలేకపోతున్నా. ఒక తుర్కదాన్ని అనేటువంటి సంబోధన చేసి ఒక తుర్కదాన్ని అట్లా మాట్లాడుకుంటూ చాలా గలీజ్గా టెక్స్ట్ మెసేజ్లు మీ అందరికీ నేను ఇస్తా, నా దగ్గర ఉన్నాయి. మరి మాడుగుల్లో ఇచ్చినటువంటి అన్ని పేపర్ కటింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి. అదే మాదిరిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీ కూడా నా దగ్గర ఉన్నది. తర్వాత ఇక్కడ జరిగినటువంటి అన్ని విషయాలు కూడా మీ అందరికీ నేను సర్క్యులేట్ చేస్తా. దయచేసి మేము ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇటువంటి నీచులు కానీ ఇటువంటి దుర్మార్గులు సభ్య సమాజంలో చాలా చీడ పురుగులు. ఖచ్చితంగా ఆయనను డిస్మిస్ చేయాలి, సర్వీసుల నుంచి తొలగించాలి. అదే మాదిరిగా చట్టాలను అనుసరించి లైంగిక వేధింపులు, ఒక ఆడపిల్లను ఏ విధంగా ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి, మానసిక ఒత్తిళ్లకు గురి చేసి వాళ్ళని ఆత్మహత్యకు దారి తీసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి చట్టాలను అనుసరించి కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి ఆయన రిమాండ్ చేయాలి తొందరగా, లేదంటే